నెల్లూరు జిల్లా కావలి మండలం కావలి హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్టల్ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపం. కావలి హెడ్ పోస్ట్ ఆఫీసులో బట్వాడా చేయకుండా దాచిపెట్టి ఉన్న ఉత్తరములు. ఇందులో అనేక మందికి సంబంధించిన ఉద్యోగ, లీగల్ మరియు ముఖ్య సమాచారాలు, మ్యాగజైన్స్ అన్నీ ఉన్నాయి. కావలి హెడ్ పోస్ట్ ఆఫీస్ కింద సరిగా ఉత్తరాలు బట్వాడా సరిగా కావటం లేదని, అక్కడి సిబ్బంది కూడా సరిగా స్పందించకుండా ఇబ్బంది పెడుతున్నారని అనేక కంప్లైంట్స్ ఉన్నప్పటికీ వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. ఈ విషయంపై నెల్లూరు సూపరింటెండెంట్ కె. శ్రీనివాస్ కి గత గురువారం నాడు తెలియచేయగా ఎస్పీ నామమాత్రంగా స్పందించి కావలి పోస్ట్ మాస్టర్ కి సమాచారం ఇచ్చి ఊరుకున్నారు. కానీ ఈ రోజుకి ఆ ఉత్తరాలు బట్వాడా కాకుండా అలాగే అక్కడే పడేసి ఉన్నాయి. ఈ విషయంపై పోస్ట్ మాస్టర్ జనరల్ విజయవాడ వారికి తెలియచేసి మీరైనా స్పందించి తమ అధికారులను పంపిస్తే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని తెలియచేయగా వారు స్పందించి వెంటనే తగిన ఎంక్వైరీకి మరియు యాక్షన్ జరిగే విధంగా వారి ఆఫీస్ టీంను ఆదేశించినట్లుగా తెలిపారు. కానీ విచిత్రంగా మరలా నెల్లూరు నుండి శ్రీ రాజగోపాల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెళ్లి మంగళవారం నాడు ఎంక్వైరీకి వెళ్లి వారు తాపీగా 9:30 కావలి హెడ్ పోస్ట్ ఆఫీసుకు వచ్చి తూతూ మంత్రంగా కావలి పోస్ట్ మాస్టర్ వారి స్టాఫ్ ని కాపాడే విధంగా ఎంక్వైరీ చేసి స్టాక్ రూమ్ లో దొరికిన బట్వాడా చేయని ఒక బస్తా ఉత్తరాలను దగ్గరుండి పోస్ట్ మాస్టర్ కి సీక్రెట్ గా ఇచ్చి దారి మళ్లించినట్లుగా తేలింది. ఈ విధానం చూస్తూ ఉంటే ప్రజలకు న్యాయం జరిగేలా కనిపించడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఒక విజయవాడ రీజియన్ అధికారి, నెల్లూరు డివిజన్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, పోస్ట్ మాస్టర్ ఇలా అందరూ ప్రజలకు అందాల్సిన సర్వీసులు అందకుండా తప్పుదాచే ప్రయత్నం చేయటం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కావలి హెడ్ పోస్ట్ ఆఫీస్పై విజిలెన్స్ టీం ద్వారా ఖచ్చితమైన ఎంక్వైరీ చేయించి నిజానిజాలు తేల్చాలని కావలి ప్రజలు కోరుతున్నారు.